హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ చేసి చాలా రోజులు అయిపోయింది. చాలా మంది అడుగుతున్నారు వ్లాగ్ చేయమని చెప్పేసి, కంప్లీట్గా పోడ్కాస్ట్లు అయిపోయినాయి అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ రోజు వచ్చేసరికి మీరు చాలా మంది అడిగిన దాని గురించి వ్లాగ్ అయితే చేస్తున్నారు. నేను ఏం తింటాను డే మొత్తంలో. ఒకప్పుడు నేను ఒక వీడియో చేశాను, ఏ డే ఇన్ మై లైఫ్ అని చెప్పేసి. అది కంప్లీట్ డిఫరెంట్ అనమాట. అప్పుడు నా లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది. ఇది ఆ టైప్ వీడియోనే, కాకపోతే మోస్ట్లీ ఫుడ్ రిలేటెడ్ ఉంటుంది. నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి తింటాను, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, సో మొత్తం ఈ వీడియోలో కవర్ అవుతుంది. చాలా మంది అడుగుతున్నారు, మీరు ప్రీవియస్ కంటే ఇప్పుడు యంగ్గా కనిపిస్తున్నారు, ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పేసి. ఏముండదు, జస్ట్ న్యూట్రిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక 1 hour వర్కౌట్ చేయాలి మీరు. అన్ని డీటెయిల్గా మాట్లాడదాం. ఫస్ట్ మార్నింగ్ లేవగానే నేను చేసేది ఏంటంటే వాటర్ తాగుతాం. ఫస్ట్ బ్రష్ చేసుకున్న తర్వాత వాటర్ అయితే ఒక అట్లీస్ట్ 500 ml అయితే తాగుతాను. ఎందుకంటే నైట్ అంతా మనం వాటర్ తాగం కాబట్టి మార్నింగ్ లేవగానే మన బాడీ కొద్దిగా డీహైడ్రేట్ అయిపోయి ఉంటుంది. కొంచెం వాటర్ లోడ్ చేయండి ఫస్ట్. సో ఫస్ట్ నేను చేసే పని అయితే అది. వాటర్ తాగిన తర్వాత నా బ్రేక్ఫాస్ట్ అని చూపిస్తారండి. రాఖీ గారు దగ్గర నుంచి చాలా రోజులు ఉంటుంది. మీరు రాఖీ నెక్స్ట్ మంత్కి ఆల్మోస్ట్ 6 years కంప్లీట్ చేసుకుంటుంది. ఎంతమంది రాఖీ ఫ్యాన్స్ ఉన్నారు కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. 6 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది రాఖీకి. బ్రేక్ఫాస్ట్ రెడీ అయ్యేసరికి కొద్దిగా టైం పడుతుంటుంది. అంతలోపు మనం ఒక పర్సన్ ఇంటర్వ్యూ చేద్దాం. హాయ్ హాయ్ చెప్పు. హాయ్. వీడు చూడండి, ఇది బైక్ చూడండి. తొక్కురాన బైక్ వెళ్ళి ఛార్జింగ్ లేదా? ఛార్జింగ్ పెట్టుకోవాలి కదా నైట్. మరి అడుగు మమ్మీని, ఎందుకు ఛార్జింగ్ పెట్టలేదని అడుగు. ఇది అన్ని మాటలు మాట్లాడుతున్నాడు. 2 బైక్లు, దీనిలో కూడా ఛార్జింగ్ లేదా? దానిలో ఉన్నట్టు ఉంది నాకు. తొక్కో వీడు మందం బైకులు, కార్లు పిచ్చాడు అన్నమాట. వీడు ఉండాలి ఇంట్లో వాడికి ఆడుకోవడానికి. నా బ్రేక్ఫాస్ట్ ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం. దానికి బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతున్నది. నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఎగ్స్ 3 ఫుల్, 3 వచ్చేసరికి ఎగ్ వైట్స్, ఒక 150 grams స్వీట్ పొటాటో. అదే నేను బ్రేక్ఫాస్ట్లో తినేది. అంటే వీక్లీ 5 days మాత్రమే డైట్ ఉంటుంది. ట్యూస్డే ఎగ్స్ తిన్నాను నేను. ట్యూస్డే అసలు నాన్ వెజ్ తిన్నాను. ట్యూస్డే రోజు డిఫరెంట్ ఉంటుంది డైట్. సండే రోజు నా ఇష్టం వచ్చింది తింటాను. 2 రోజులు ఉండదు, కానీ మిగతా 5 days మాత్రం ఇదే ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ విత్ భార్య. పాపం మన చేసుకొని కష్టాలు పడుతుంది. అంతేనా? చక్కగా పొద్దునే ఎగ్గు దోశలు, బోండాలు, గారెలు. ఒకప్పుడు మనం చేసాం కదా వీడియో, ఏడే దాంట్లో చక్క గారెలు, బోండాలు. అప్పుడు మనకేం తెలియదు కదా. అప్పుడేం ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్నాం కాబట్టి మాకు. లేకపోతే మీరైతే మాత్రం మీరు నార్మల్గా ఉండాలన్నా జస్ట్ మీరు ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలాంటివి కూడా తినొచ్చు. మరీ ఎక్కువగా ఒక 4 ఇడ్లీ ఇంట్లో చేసుకున్నాయి అయితే, ఒక 2 దోశలు, ఎగ్గు దోశ వేసుకొని ప్రశాంతంగా అట్లా ఏమన్నా చేసుకొని తినొచ్చు. కాబట్టి గారెలు, బోండాలు, డీప్ ఫ్రైస్ ఉంటాయి కదా, పూరీలు, ఇట్లాంటివి అవాయిడ్ చేయడం బెటర్ బ్రేక్ఫాస్ట్లో. ఇది నా హైట్, నా వెయిట్ ప్రకారం నేను తినేది. ఇప్పుడు నేను వీడియో అంతా చేసేది. సో మీ హైట్, మీ వెయిట్ ప్రకారం మీరు ఎలా చూసుకోవాలి లాస్ట్లో చెప్తా చూడండి. సో ప్రజెంట్ నేను ఇక్కడ తినే వాటిలో కాప్స్ ఉన్నాయి అండ్ ప్రోటీన్ ఉంది. ప్రోటీన్ ఎగ్స్ నుంచి అయితే వస్తుంది. కొన్ని ఫ్యాట్స్ కూడా వస్తాయి. ఫ్యాట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే మీకు లోపల ఇది కనిపిస్తుంది కదా, ఎగ్ ఎల్లో. సో ఇవి తింటున్నాం కదా, ఇక్కడ నుంచి ఫ్యాట్స్ అయితే వస్తాయి. సో 3 ఇప్పుడు ప్రజెంట్ నేను తినే వాటిలో అయితే వస్తున్నాయి. మేడం కూడా అదే తింటున్నాయి, కాబట్టి తక్కువ క్వాంటిటీ, హైట్ తక్కువగా. బ్రేక్ఫాస్ట్ అనేది చాలా బలవంతంగా తింటాం అనమాట. లంచ్ మాత్రం చాలా ఇష్టంగా తింటాం. లంచ్ ప్రిపరేషన్ కూడా చూపిస్తుంది ఎలా తింటానో. ఆయిల్ చాలా తక్కువ ఉంటుంది. అది తనే వండుతుంది కాబట్టి తను టేక్ ఓవర్ చేస్తుంది. తర్వాత లంచ్ ఎలా ప్రిపేర్ చేస్తుందో కూడా చూపిస్తుంది. ఎగ్స్కి చక్కగా ఇలా కట్ చేసి ఇలా కారపడేస్తుంది. ఎందుకు అలా శనగపిండిలో ముందు దాన్ని వేస్తే ఎగ్ బోండా అయితే. వర్కౌట్ నేను ప్రీ వర్కౌట్, BCW ఇట్లాంటి ఏం వాడను. క్రియాటిన్ కూడా వాడట్లే నేను. ఓన్లీ వే ప్రోటీన్ తాగుతా అంటే, అంత మించి ఏం తాగను. ఒకవేళ వీటి గురించి మైండ్లో ఉంటే అవి నేను చేసేది. చికెన్ బాయ్. అవి జిమ్కి వెళ్ళొస్తాం. ఎందుకమ్మా? రోజు బాయ్ చెప్తావు కదా. వెళ్తాం మమ్మీ. నాకు ఎవరు స్వీట్ పొటాటో తింటుంది. వీటికి మెయిన్ ప్రోటీన్ ఇంపార్టెంట్ అబ్బా. ఒకవేళ మీరు డాగ్ పెంచుకుంటే మాత్రం చాలామంది ఓన్లీ రైస్ పెట్టేస్తుంటారు. రైస్ ఏదో ఒకటి
కానీ ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. దీనికి డైలీ దాని మీల్స్తో ప్రోటీన్ అయితే ఉంటుంది. మార్నింగ్ వాళ్ళ మమ్మీ ఎగ్స్తో ఆమ్లెట్ చేసి పెడుతుంది, కొంచెం స్వీట్ పొటాటో తింటుంది, ఒకటి రెండు. మధ్యాహ్నము ఫిష్, ఎక్కువ ఫిష్ పెడుతున్నా, ఇంకా ఏజ్ అయిపోయింది కదా, ఫిష్ ఎక్కువ తింటా. ఫిష్ అప్పుడప్పుడు మటన్, చికెన్ తక్కువ. నువ్వు పెడితే తిందే, నేను పెడుతుంటా. రాకిద్దాం. నీ లాస్ట్ పీస్, నా లాస్ట్ పీస్. నెక్స్ట్ స్టాప్ జిమ్కి వెళ్ళే ముందు ప్రోటీన్ తీసుకెళ్తా, అక్కడే తాగేస్తా వర్కౌట్ అయిపోయిన తర్వాత. ఇది నేను ప్రజెంట్ అయితే యూస్ చేస్తున్న ప్రోటీన్ అయితే ఇది హైడ్రోలైజ్డ్. దీని కింద మనకి ఐసోలేటెడ్ ఉంటుంది. ఇంతకుముందు వరకు మజిల్ బ్లేజ్ యూస్ చేసింది నేను. మజిల్ బ్లేజ్ ఐసోప్యూర్ సంథింగ్ ఏదో ఉంటుంది అది. ఇది ట్రై చేస్తున్నా, చూద్దాం, అన్నీ మారుస్తూ ఉన్నా అన్నమాట. ప్రోటీన్ పౌడర్లు కూడా ఇప్పుడు కాస్ట్ పెరిగిపోయినాయి. ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇది దగ్గర ఇది డబ్బా 18,000 దాకా ఉంది ఇప్పుడు అమెజాన్లో. కొంచెం చెక్ చేయండి. కాకపోతే అనవసరం ఇంత కాస్ట్ పెట్టి. కొన్ని ప్రోటీన్ పౌడర్స్ మంచి మన ఇండియా బ్రాండ్స్ కూడా ఉంటాయి. ఇది బయట నుంచి, ఇది అమెరికన్ బ్రాండ్. ఇది 1 స్కూప్ ఎనఫ్. సో వే ప్రోటీన్ ఎందుకంటే మనము వర్కౌట్ చేసిన తర్వాత ఇది మనకి ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతుంది బాడీలోకి. సో వే ప్రోటీన్ మీరు వర్కౌట్ చేసిన తర్వాత తాగడం బెస్ట్ ఆప్షన్. సో 1 స్కూప్, నేనైతే 1 స్కూప్ తాగుతున్నా. కొంతమంది 2 స్కూప్స్ కూడా తాగుతూ ఉంటారు. నేను ఎందుకంటే నా ఫుడ్ ఓవరాల్ ప్రోటీన్ నాకు ఎంత కావాలి ఇంటేక్, అదైతే నా ఫుడ్ నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎగ్స్ తిన్నాను, మధ్యాహ్నం ఫిష్ ఉంటుంది, ఈవినింగ్ ఫిష్ ఉంటుంది. సో నాకు ఈజీగా వచ్చేస్తుంది నేను తినే ఫుడ్ నుంచి. సో నాకు 1 స్కూప్ ఎనఫ్. సో ఇది ఇలా తీసుకెళ్ళిపోతే అక్కడ కలుపుకొని తాగుదాం వర్కౌట్ అయిపోయిన తర్వాత. కమ్. ఈరోజు నా వర్కౌట్ వచ్చేసరికి బ్యాక్ వర్కౌట్. మా ఫిట్నెస్ కోచ్, చూద్దాం ఎలా మారిద్దో బాడీ నెక్స్ట్ 3 monthsలో. మారిద్దా? మారిద్దన్నా 2 months అంటే మరి టూ మచ్ మార్పు, కొంచెం డెఫినేషన్ కనిపించింది. చేద్దాం బ్యాక్ ఈరోజు. చేద్దాం, బాగా చేద్దాం, చేసి చేద్దాం, కరెక్ట్ చేద్దాం. ప్రజెంట్ అయితే వర్కౌట్ అయిపోయింది. స్ట్రెంత్ ట్రైనింగ్ అయిపోయింది, కార్డియో ఉంది. స్ట్రెంత్ ట్రైనింగ్ అయిపోయింది కాబట్టి కొంచెం ప్రోటీన్ తాగేసి కార్డియో చేద్దాం. ఒక 30 minutes కార్డియో అయితే ఉంటుంది, వాకింగ్ ఉంటుంది. మీరు వర్కౌట్ చేసిన 1/2 hour లోపు వే ప్రోటీన్ తాగేసేయండి, బెటర్. She like my gusto, slick talk. She like my combo, made it wet. I'ma need that poncho. She chose up. I don't wanna. Meanwhile, కాంతం వచ్చాడండి, పలకరిద్దాం కొంచెం. కాఫ్ చూడండి ఎంత ఉందో. కాంతన్న స్టార్ట్ చేశాడు 2-3 days నుంచి జిమ్కి వస్తున్నాడు. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? రకరకాలుగా ఉంది మాస్టర్. రేపు చూడాలి, ఈరోజు ఎగ్గి చేసాక రేపు చూడాలి ఎలా ఉంటుంది. ఫస్ట్ 2 పోడ్కాస్ట్లు చూసి ఇన్స్పైర్ అయిపోయి వచ్చాడు అనమాట. జస్ట్ ఒక 1 వారం రోజులు అంతే. 1 రోజుల తర్వాత కనపడ్డా మళ్ళీ జిమ్లో. మేడం మాత్రం ఒక 2 months నుంచి కంటిన్యూస్గా వస్తుంది. చిన్నగా తగ్గుతుంది. వన్స్ జిమ్ అలవాటు అయితే తగ్గుతుంది. ఇది ఛాలెంజ్గా తీసుకుందాం. 6 monthsలో కాంతని ట్రాన్స్ఫార్మ్ చేస్తాడంట. ఆడు వస్తాడా, నేను చేస్తాడో చూద్దాం. ఏం చేస్తాం చేస్తామన్నా 6 monthsలో కంప్లీట్గా. 6 pack కాదు కానీ ఒక మంచి ఫిజిక్ని అయితే అచీవ్ చేస్తాడు కాంతన్. ఇప్పుడు ఫస్ట్ మన బాడీని మెయింటైన్ చేయడానికి మనకు కొన్ని క్యాలరీస్ అవసరం అవుతాయి. అంటే మనం నించున్నా, పడుకున్నా, మన ఆర్గాన్స్ రన్ అవ్వడానికి, మన ఆర్గాన్స్ అన్ని వర్క్ అవ్వడానికి మనకి ఒక్కొక్క హైట్కి ఒక్కొక్క వెయిట్కి ఇన్ని క్యాలరీస్ అని కావాలి. నాకైతే మాత్రం 2000 to 2200 క్యాలరీస్. సో ఇది నా వరకు అయితే. ఇంకా మీ ఎలా చూసుకోవాలంటే మాత్రం ఇప్పుడు అంతా మనకు ChatGPTలో వచ్చేసినాయి, జెమినైలో వచ్చేసినాయి. జస్ట్ మీ హైటు, వెయిట్ దానికి ఇవ్వండి. నా హైట్ ఎంత, నా వెయిట్ ఎంత, నేను మేలా ఫీమేలా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత అదే చెప్తుంది మీకు ఎన్ని క్యాలరీస్ కావాలి, మీరు ఎన్ని క్యాలరీస్ తినాలి అని చెప్పేసి. మీరు తినేది కూడా దానికి ఇవ్వండి, ఫోటో తీసి ఇవ్వండి. నేను ఎంత తింటున్నాను, 100 grams రైస్ తింటున్నా, దీనిలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి. నేను ఎంత కర్రీ తింటున్నా, ఎంత ఆయిల్ వేసుకొని వండుకున్నా దీనిలో ఎన్ని క్యాలరీస్ ఉంటాయి. ఇట్లా ప్రతిదీ దానికి ఇచ్చారనుకోండి, అదే చెప్తుంది మీకు ఎన్ని క్యాలరీస్ నువ్వు తింటున్నావో. యాక్చువల్గా మీరు మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ తెలుసుకోవాలనుకుంటే TDE అని ఒకటి ఉంటుంది, టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ అని. అందులో మీ హైట్, వెయిట్, ఏజ్ అండ్ మీరు ఎన్ని రోజులు వర్కౌట్ చేస్తున్నారు, మీ ఎంత ఇంటెన్స్లో వర్కౌట్ చేస్తున్నారని ఇస్తే డైలీ మీకు ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలన్నా అది చూపిస్తుంది. మార్నింగ్ వర్కౌట్ చేయడం అడ్వాంటేజ్ అన్నట్టు. మీకు కొద్దిగా మెటబాలిజం మీకు హై ఉంటుంది. ఈ రోజంతా మీకు కొద్దిగా నార్మల్ పర్సన్తో కంపేర్ చేస్తే మీరు కొద్దిగా ఎక్కువ క్యాలరీస్ కూడా బర్న్ చేయొచ్చు. సో ఇది ఒకటి అడ్వాంటేజ్. ఇప్పుడు వర్కౌట్ చేయకుండా మీరు తగ్గాలంటే మాత్రం కొద్దిగా కష్టం. చాలామంది ఏం చేస్తున్నారు, వర్కౌట్ చేయకుండా కంప్లీట్గా వెయిట్ మొత్తం అసలు తిండే మానేస్తుంటారు. తిండే మానేస్తే చెప్పారు కదా మీకు ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి, మజిలే పోతుంది మీకు.
వర్కౌట్ చేసుకుంటూ తగ్గడానికి ట్రై చేయండి. అయిపోయింది 2 కిలోమీటర్స్. మేడం ఈరోజు కెమెరా పెట్టేసరికి ఎక్కువ చేస్తుంది. ఎప్పుడు 2 అవ్వగానే ఫసక్కని నొక్కేసింది స్టాప్ బటన్. తను కూడా ఒక 3 kgs 4 kgs తగ్గింది. ఇప్పుడు మనం ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మేడం ఇచ్చేస్తుంది ఇక్కడ నుంచి మీకు. ఎందుకంటే ఎలా వండాలో కూడా ఇంపార్టెంట్. ఇంత ఆయిల్ ఇంత వేసి వండకూడదు. హాయ్, ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాము. బీన్స్, క్యారెట్ అండ్ ఇది స్వీట్ కార్న్. ఇవన్నీ ఫస్ట్ ఆల్రెడీ కడిగేసి పెట్టినవే. ఇవన్నీ బాయిల్ చేసుకుందాం. ఇవి బాయిల్ చేసుకున్నాక నెక్స్ట్ ప్రిపరేషన్. నో సాల్ట్, ఏం యాడ్ చేయొద్దు. రా వెజిటేబుల్స్. నెక్స్ట్ ప్రిపరేషన్లోకి వెళ్దాం. ఫిష్ కాకపోతే లేట్ అవుతుందని ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను. కొంచెం సాల్ట్, పసుపు, పెప్పర్, ఇంకా అంతే. కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసాను. ఇది తిలాపియా ఫిష్. ఇది ఇప్పుడు ఫ్రై చేద్దాం. కర్రీ చేద్దామా? ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం. ఆలివ్ ఆయిల్తో, ఈ టేబుల్ స్పూన్తో ఆయిల్ 1 స్పూన్ అంతే. ఓకే, అంతే. ఈవెన్గా ఫ్రై అవ్వాలని ఇలా స్ప్రెడ్ చేస్తాం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం దీన్ని మగ్గనిద్దాం. వెజ్జీస్ కూడా ఉడికిపోయాయి. ఇంకొంచెం వాటర్ ఉంది కదా, అది డ్రై అయిపోతే సరిపోతుంది. రైస్ కూడా అయిపోయింది. కొంచెం కరివేపాకు వేసాను. దీన్ని ఇలా కలుపుకోవాలి కొద్దిసేపు. ఒక 5 minutes. కొంచెం అది బ్రౌన్ కలర్ వస్తే ఆనియన్ వేగిపోయినట్టు, అంటే ఉడికిపోయినట్టు. ఆనియన్ ఉడికిపోయాక దొండకాయ వేసేద్దాం. ఏమి లే, ఆయన కూరలలో ఉప్పు ఉండదు, కారం ఉండదు, టేస్ట్ ఉండదు, అట్లనే తింటారు. అందుకే అట్లా ఉంటుంది అనమాట. కొంచెం పసుపు వేద్దాం. కొంచెం అల్లం పేస్ట్ టేస్ట్ కోసం. అల్లం కొంచెం వేగిన తర్వాత కొంచెం సాల్ట్, చేత్తోనే సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా ఉడుకుతుంది అని అంతే. వెజిటేబుల్స్ రెడీ. ఇది ఇలా పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ కర్రీ మగ్గేలోపు ఇప్పుడు ఫిష్ ఫ్రై చేసుకుందాం, సరేనా? ఫిష్కి కూడా 1 స్పూన్. ఓకే, ఇదిగో ఇలా స్ప్రెడ్ చేసుకో. ఇది తిలాపియా ఫిష్. ఇందులో జస్ట్ కొంచెం పెప్పర్ అండ్ పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. ఇంకా అంతే, ఇంకేం వేయలేదు. ఎక్కడ దాకా వచ్చింది వంట? వస్తుంది. అది అవ్వదు. లంచ్ టైం స్టార్ట్ చేసి డిన్నర్ అవుతుంది అనమాట. 15 minutes. మరి ఇది ఉడకడం అంటే ఎంత కష్టం తెలుసు. ఆయిల్ లేకుండా, ఆయిల్ వేస్తే తొందరగా ఫ్రై అవుతుంది. ఆయిల్ వేసినప్పుడు కొంచెం సిమ్లో పెట్టి ఉడికించాలి కదా. తొందరగా అవ్వడానికి కిచెన్లో లేడీస్ ఆయిల్ ధరపోస్తుంటారు అనమాట. అట్లని కాదు. మీరు ఎంతైతే ఆయిల్ తగ్గిస్తారో అంత హెల్తీగా ఉంటారు, అంతేనా? ఆయిల్ ఉండాలి, కంప్లీట్గా అవాయిడ్ చేయకండి. ఆయిల్ హెల్తీ ఫ్యాట్స్ అవి. ఇట్స్ సర్వింగ్ టైం. ఇది నా లంచ్. 150 grams రైస్, 120 grams తిలాపియా ఫిష్, అండ్ వచ్చేసరికి బాయిల్డ్ వెజ్జీస్, బీన్స్, క్యారెట్ అండ్ స్వీట్ కార్న్. అండ్ ఇది మొత్తం నేను తినలేను, ఏదో ఒక జస్ట్ ఇవి ఆనియన్ కీరా ఫర్ ఫిష్ తినడానికి విత్ లెమన్. అండ్ ఇది వచ్చేసరికి దొండకాయ. ఇది మారుతుంది ఎవ్రీ డే, కర్రీ అయితే మారుతుంది. ఇది కూడా నాకు తగ్గట్టు కుక్ చేసింది, ఎక్కువ ఆయిల్ లేకుండా. అండ్ ఇది వచ్చేసరికి గడ్డ పెరుగు, ఒక 100 grams గడ్డ పెరుగు. ఇది మొత్తం తినేసరికి ఆటోమేటిక్గా కడుపు నిండిపోతుంది. సో ఇక్కడ అన్నీ బ్యాలెన్స్డ్గా తింటున్నాం అన్నమాట. ఇక్కడ రైస్ వచ్చేసరికి మన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ వచ్చేసరికి ఫిష్ నుంచి వస్తుంది, అండ్ కర్డ్లో నుంచి కూడా కొంచెం ప్రోటీన్ వస్తుంది. అండ్ ఈ వెజిటేబుల్స్ నుంచి మనకి ఫైబర్ అయితే వస్తుంది. కర్డ్ మీకు ఇంకా చాలా హెల్ప్ చేస్తుంది, ప్రోబయాటిక్, గట్ హెల్త్కి మొత్తానికి యూజ్ అవుతుంది. అండ్ ఎక్కడైతే మనం ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తామో మనకి అక్కడి నుంచి కొంచెం హెల్తీ ఫ్యాట్స్ వస్తాయి. సో కంప్లీట్ మీల్ అనమాట ఇది. సో ఇది తినే పద్ధతి, ఇది మనకు తెలియదు. ఇంతకుముందు ఎట్లా పడతాడు తినేవాళ్ళు, ఇంత రైస్ వేసుకొని కర్రీ వేసుకొని మళ్ళీ రైస్ వేసుకొని మళ్ళీ పెరుగు వేసుకొని ఇట్లా తినేవాళ్ళం. ఇంతే మీల్ తినాలి. ఇది నా బాడీ వెయిట్కి
అండ్ నా హైట్కి, సో మీ బాడీ వెయిట్ మీ హైట్ తగ్గట్టు మీరు ఎంత తినాలో మీరు మీ స్నేహితుడు అడగండి. స్నేహితుడు అంటే చాట్ జీపీటీ జెమిని అడిగితే అదే చెప్తుంది. నేనైతే ఫస్ట్ ఫిష్ కొద్దిగా కష్టంగా తింటాను అనమాట. లాస్ట్ కర్డ్ ఏదైతే మెయిన్ మనకి చిన్నప్పటి నుంచి అలవాటు కదా, రైస్ ఈ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఈ రెండు విత్ రైస్, ఈ ఐటమ్ మాత్రం చాలా ఇష్టంగా తింటాను. ఫస్ట్ అయితే మనం ఫిష్ కంప్లీట్ చేసేద్దాం. మీరు ఇక్కడ ప్రోటీన్ ప్లేస్లో ఫిష్ కానీ, ఫిష్ లేకపోతే ఎగ్స్ లేకపోతే చికెన్ ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఫిష్ ఎందుకు తింటానంటే ఫిష్ కొంచెం లీన్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్ కొంచెం తక్కువ ఉంటుంది. దాంతోపాటు చాలా ఉపయోగాలు ఉంటాయి. ఒమేగా 3 ఇట్లాంటివి కూడా వస్తూ ఉంటాయి. తిలాపియాలో ఎంత ఉంటుందో తెలియదు కానీ సాల్మాన్లో అయితే మీకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బలంగా ఉంటాయి సాల్మాన్ ఫిష్లో. ఏదైనా యాడ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే చికెన్ మనం రోజు తింటున్నారనుకోండి, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, మొత్తం దవడలు నొప్పులు అవుతాయి వాటి నవలేక. ఇదైతే మాత్రం సింపుల్గా వెళ్ళిపోద్ది. అందుకే ఫిష్ ప్రిఫర్ చేస్తాను నేను. ఫిష్ లేకపోతే సీ ఫుడ్ ఏదైనా ప్రాన్స్ ఒక డే మీరు పెట్టుకోవచ్చు. మీ ఇష్టం ఏదైనా ప్రోటీన్ సోర్స్ పెట్టుకోవచ్చు. ట్యూస్డే రోజు నేను ఎలాగో నాన్ వెజ్ తిన్నా కాబట్టి సేమ్ మీల్ ఉంటుంది. ఫిష్ ప్లేస్లో వచ్చేసరికి పన్నీర్ ఉంటుంది. సో అట్లా తింటే పప్పు ఉంటుంది. ఈ కర్రీ వచ్చేసరికి పప్పు ఉంటుంది. అట్లా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి మీల్ అంతే. ఈ రైస్ కూడా మా పొలంలో పండిందే. ఇది 2 సెకండ్ స్టేజా, ఒక పట్టు వేయించిన తర్వాత రైస్ అన్నమాట. బ్రౌన్ రైస్ తర్వాత స్టేజ్. నేను బ్రౌన్ రైస్ అడుగుతున్నా. అట్లీస్ట్ ఒక బస్తా బ్రౌన్ రైస్ తెస్తే బ్రౌన్ రైస్ అంత తినబుద్ది. నేను తింటాను, తీసుకురా. ఇది కూడా చూస్తే మనకి కొంచెం కలర్ కూడా వైట్గా ఉండదు. ఇది మరీ అంత వైట్గా ఉండదు రైస్ మాది. కొంచెం లైట్ బ్రౌన్గానే అనిపిస్తుంది. కాకపోతే కంప్లీట్ బ్రౌన్ రైస్ అయితే కాదు ఇది. నేను ఇంకా బ్రౌన్ రైస్ తింటే ఇంకా హ్యాపీ. ఎందుకంటే ఇది మీకు వైట్ రైస్ ఇంకా మీకు పాలిష్ బాగా చేశారనుకోండి, అన్నం మీరు ఎక్కువ తిన్నారనుకోండి, అది ఈజీగా బ్రెడ్లోకి వెంటనే వెళ్ళిపోద్ది. వెంటనే షుగర్ స్పైక్ అయిపోద్ది మీకు. బెటర్ నన్ను అడిగితే బ్రౌన్ రైస్ కానీ ఇట్లాంటి మీకు షుగర్ ఉందనుకోండి, కంప్లీట్గా వైట్ రైస్ అవాయిడ్ చేయండి. ఇప్పుడు మేము తినే స్టేజ్లో ఉన్నాం కాబట్టి తింటున్నాం. కర్రీ కూడా రైస్ అంత ఉండాలి ఎప్పుడన్నా, అయితే దాని డబుల్ ఉండాలి. రైస్ ఎంత తక్కువ తింటే అన్ని రోగాల నుంచి బయటపడవచ్చు మీరు. కానీ మన సౌత్ ఇండియాలో రైస్ తినకుండా ఉండలేము. ఇది ఫైనల్ అనమాట. ఇంకా నాకు కర్డ్ వేసుకుని రైస్లో కర్రీ నంచుకొని తినడం ఇష్టం. మీరు ఎంతమంది ఇలా తింటారో తెలియదు కానీ నాకు ఇలా తినడం ఇష్టం. ఇది సూపర్ ఉంటుంది. ఇవన్నీ మేము రెగ్యులర్గా ఉండవు అనమాట. ఇట్లా అంటి ఇడాలి ఇవన్నీ మనమే పెట్టుకోవాలి. ఈ వీడియో కాబట్టి ఇది లంచ్ అయిపోయింది. ఇంత తిన్నా మీకు సాయంత్రంలో ఆకలేదు. ఇక్కడ అన్నీ మనం సంపాల్లో తిన్నాం కాబట్టి పొట్ట నిండుగా ఉంటుంది, మనకి ఆకలి అయితే లేదు. కానీ ఈవినింగ్ ఒక ఫ్రూట్ ఉంటుంది, ఏదైనా ఒక ఫ్రూట్ అండ్ 10 బాదం, అది ఇప్పుడు రెడీ చేస్తారు. అది తీసుకొని ఆఫీస్కి వెళ్దాం. ప్రజెంట్ టెక్ న్యూస్ చూస్తున్నాం. అండ్ ఒకటి చెప్పడం మర్చిపోయాను, వాటర్ ఖచ్చితంగా మీరు రోజులో 3 to 4 లీటర్స్ అయితే వాటర్ తాగాలి. లేకపోతే బాడీ మీకు డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు హైడ్రేట్ ఉంచుకోవాలి బాడీని. వాటర్ అయితే ఖచ్చితంగా తాగుతూనే ఉండాలి. మార్నింగ్ మనం లేచిన దగ్గర నుంచి జిమ్ వరకే నాకు 1.5 లీటర్స్ అయిపోతుంది. సో ఈ 1 లీటర్ బాటిల్ పెట్టుకుంటాను. ఇది ఎంత ఉంటుంది, 1 లీటర్ పైనే ఉంటుంది అనుకుంటుంది. ఇంటికి వెళ్ళినప్పుడు 1.5 లీటర్ అయితే మ్యాక్సిమం తాగేస్తాను నేను అదంతా. సో 3 లీటర్స్ ఇక్కడ అయిపోతాయి ఈవినింగ్ లోపు. అండ్ మళ్ళీ మనం పడుకునే లోపు ఒక 500 ml మ్యాక్స్ అంతే, 1/2 లీటర్ అవుతుందేమో. పడుకునే ముందు అయితే తాకండి. పడుకుంటా 1 అవర్ ముందు అసలు వాటర్ తాగకపోవడం మంచిది. అయితే నైట్ లెగుస్తూ ఉండాల్సి వస్తుంది స్విచ్కి. మార్నింగ్ లేవగానే తాగండి. జ్యూస్ తాగుతూ క్యారమ్ ఆడాలి బేటా అని ఉంటుంది చూసారు శంకరదాస్ MBBS సినిమాలో. అట్లా మా గోపికి ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ గాలన్నమాట. స్విగ్గీలో అనుకుంటా 200 రూపాయలకి ఒక ఎంత వస్తుంది, ఇన్ని మూట ఏం వస్తుందా అన్నీ ఉందా అవి చూడండి. ఇవన్నీ 200 రూపీసే. తలా ఒక ప్యాకెట్ ఓపెన్ చేసుకొని కూర్చుంటారు అనమాట. ఇంకా ఒక 10 ఉన్నాయంట, 10 అయిపోయినాయి. 10 అయిపోయిన తర్వాత కూడా ఇన్ని ఉన్నాయి చూడండి. అన్నీ 200 రూపీస్కే వస్తాయి. ప్రజెంట్ మన బాటిల్ అయిపోయింది. మన వీడియోలోకి వద్దాం. ఈ బాటిల్ అయిపోయింది. ఇప్పుడు బాటిల్ మళ్ళీ ఫిల్ చేద్దాం. ఇట్లా వాటర్ తాగుతుండాలి, పోతూ ఉండాలి. కొంచెం 3 to 4 లీటర్స్ రోజు వేసామనుకోండి బాడీలోకి, బాడీ కొంచెం హైడ్రేటెడ్గా ఉంటుంది. ఈ వాటర్ ప్యూరిఫైర్ అయితే మీరు చూస్తున్నారు, ఇది కంప్లీట్ డిఫరెంట్ అనమాట. మనం ఆఫీస్ టూర్ చేసాం కదా, దాంతో కంపేర్ చేస్తే ఇది నెక్స్ట్ జనరేషన్. ఇది అర్బన్ కంపెనీ M3. ఇంతకుముందు మనం చూసింది M2 Pro. M3 ఉంది, M3 Pro ఇంట్లో ఉంది. 2 ప్రజెంట్ టెస్ట్ చేస్తున్నాం. అవి మీకు వీడియో వస్తుంది మన ఛానల్లో. అర్బన్ కంపెనీ M3 సిరీస్ది.
దానికోసం వెయిట్ చేయండి. సో ఇది ఇంకొక బాటిల్ నింపుకున్నాం. నువ్వు ఎన్ని లీటర్లు వాటర్ తాగుతావు అన్న కంతను? 2 liters అంటే ఒక సరిపోవు. 3.5 అనుకుంటా కానీ మర్చిపోతా ఉంటా. మర్చిపోకూడదు, వాటర్ తాగాలి. వాటర్ తాగమని సిగ్గుపడతాడు ఏంద్రా? ఏదో ఏరుకుంటున్నాడు, కాంతాన్ని ఏరుకుంటున్నాడు. వాడు కావాల్సినవి హెల్దీ ఫుడ్స్, అన్ని హెల్దీ ఫుడ్స్ తిను. విజార్డ్ గాడు ఇవన్నీ తింటాడు, ఇవన్నీ తింటాడు విజార్డ్ గాడు. తిని ఒకటే మాట చెప్తాడు, హెల్దీ ఫ్యాట్స్. ఇంకా 2 వీడియోస్ ఉన్నాయి నేను షూట్ చేయాల్సినవి. అవి షూట్ చేస్తే నా పని అయితే అయిపోద్ది షూటింగ్ వరకు. అండ్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో స్నాక్ టైం చూపిస్తా. ఏం తింటాను స్నాక్లో. కాఫీ ఒకవేళ నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, ఆఫీస్లో ఉంటే షుగర్ లేకుండా లాటే తాగుతాను నేను. ఒకవేళ ఇంట్లో ఉంటే మాత్రం కొంచెం షుగర్తోనే ఫిల్టర్ కాఫీ తాగుతా. నేను రోజు తాగే వాటిల్లో ఈవినింగ్ ఒక కాఫీ అయితే ఉంటుంది. ఇప్పుడే ఒకటి షూట్ అయిపోయింది. అబ్బో టైం 5 అయింది, స్నాక్స్ టైం. ఇది స్నాక్స్ అనమాట. స్నాక్స్లో 10 బాదం హెల్దీ ఫ్యాట్స్ అండ్ ఒక ఫ్రూట్ యాపిల్ ఇవి తినేసేసి ఒక కాఫీ, ఇంకంతే. నైట్ డిన్నర్ ఇంకేం తినం మధ్యలో. ఇప్పుడు ఈ డైట్ నేను ఒక 2 వీక్స్ ఫాలో అయిన తర్వాత మళ్ళీ చూసుకుంటాను అనమాట, ఏమన్నా తేడా వస్తుందా, దానికి తగ్గట్టు మళ్ళీ కొంచెం చేంజెస్ చేయడం జరుగుతుంది. ఇదే కంటిన్యూస్గా ఫాలో మనం మన బాడీని ఎలా షేప్ చేయాలి దాని ప్రకారం డైట్ ఉంటుంది. ఇప్పుడు లీన్ బల్క్ చేయాలనుకుంటున్నా కాబట్టి కొద్దిగా హెవీ తింటున్నాం. ఒకవేళ కటింగ్ అయితే మొత్తం చాలా తగ్గిపోతుంది. మీరేం తింటారు స్నాక్స్లో? బజ్జీలు, బోండాలా? కూడా మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకుంటే మాత్రం డైట్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలబ్బా, లేకపోతే అవ్వరు. మీరు జిమ్లో ఉండేది ఒక గంట సేపు వర్కౌట్ చేస్తారు, మిగతా అంతా మీ డైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. డైట్ స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 7 to 8 hours స్లీప్, మంచి స్లీప్ ఉంటే చాలా. ఇది నా కాఫీ. ఆఫీస్లో అయితే లాటే, షుగర్ అయితే వేసుకోను నేను. ఇంట్లో అయితే మాత్రం షుగర్ ఉండాలి, ఒక స్పూన్. ఇక్కడైతే అనవసరం వీటికి. ఈ షుగర్ లేకుండా కూడా అంతే ఉంటే, షుగర్ వేసినా అట్టే ఉంటాయి. ఇది అలవాటు అయిపోయినాయి, బయటకు వెళ్ళి తాగి అలవాటు అయిపోయినాయి. ఈవెన్ బ్లాక్ కాఫీ కూడా తాగేయచ్చు, బ్లాక్ కాఫీ కూడా తాగుతా. కానీ లాటే కొద్దిగా ఇష్టం, అందుకే లాటే ఉంచుకున్నాను నేను. ఇదే ఇంకా లాస్ట్. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే నైట్ డిన్నరే. డైరెక్ట్ మనం నైట్ డిన్నర్లో కలుద్దాం. బాయ్. డిన్నర్ రెడీ అవుతుంది. మరి డిన్నర్ టైంకి అయితే బ్రేక్ఫాస్ట్ టైంకి అయితే చూడాలి. ఇక్కడ కూర్చుంటే కొద్దిగా ఫాస్ట్గా అయితే వెయిట్ చేస్తున్నామని. అవుతుంది. బ్రింగ్ అప్పటి వరకు కూరగాయ మొక్కలైన తింటే అయిపోయింది. ఇక ఫిష్ కూడా అయిపోయింది. ఇక చపాతీ, ఓకే. చపాతీ ఇలా రౌండ్గా చపాతీ ఎలా అంటే ఒక టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్ మీకు తెలియదు. ఆ టెక్నిక్ వేయండి, టెక్నిక్ చూడండి ఒకసారి. డిన్నర్ వచ్చేసింది మొత్తానికి. 2 చిన్న చపాతీలు, కర్రీ మారింది. దీనిలో కొద్దిగా ఎగ్ ఉంది, ఎగ్ క్యాలీఫ్లవర్, అంతేనా? ఎగ్ క్యాలీఫ్లవర్. ఇది నార్మల్ మార్నింగ్ వెజ్జీసే. మార్నింగ్ వెజ్జీస్ అంటే ఇప్పుడు మళ్ళీ ఉడకబెట్టినవి ఫ్రెష్గా. అండ్ ఇవి కూడా ఫ్రెష్గా వండిన చేప అండ్ కర్డ్ కొంచెం. కథం. ఇది డిన్నర్. ఇది మారుతుంది, ఇది మారచ్చు, మిగతా అన్నీ సేమ్ ఉంటాయి మధ్యాహ్నం దానికి ఇప్పటికీ. ఇక్కడ దీని ప్లేస్లో ఇష్టం వచ్చింది తినవచ్చు. రైస్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, లేకపోతే రాగి సంగటి, అప్పుడప్పుడు జొన్న రొట్టెలు, ఇట్లా రకరకాలుగా ఏదైనా తినవచ్చు. కానీ క్వాంటిటీ మాత్రం చూసుకొని తినాలి. ఇంక ఇది కంప్లీట్ చేసేద్దాం. ఆహా, కర్రీ బాగుందా? లేక ఉత్తి తినేయచ్చు. ఇది కంప్లీట్ డేలో నేను తినేది, తాగేది మొత్తం చూశారు మీరు. సో మొత్తం మీరు చూస్తే బ్యాలెన్స్డ్ మీల్ ఉంటుంది కంప్లీట్గా. మీరు ఒక్కసారి ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేశారు అనుకోండి, ఒక్కసారి ట్రాన్స్ఫార్మ్ అయితే మీకే అర్థమైపోయింది. మీ బాడీని మీరు ఎలా మార్చుకోవాలనుకుంటే అలా మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను కొద్దిగా బల్క్ చేద్దాం అనుకుంటున్నా. కొంచెం ఒక 3 months తర్వాత చూడండి మీకు కొంచెం సైజ్ అయితే కనిపిస్తుంది. లేదు కటింగ్ చేయాలనుకుంటే ఇంకా స్లిమ్గా వెళ్ళిపోవచ్చు. మన ఇష్టం అనమాట. మీకు ఏం తినాలో అర్థమైంది అనుకోండి, మీకు క్యాలరీ కౌంట్ అండ్ మైండ్లోకి వస్తే నీ బాడీకి ఎంత కావాలో అంత తింటావు అండ్ తగ్గుతావు. ఒకవేళ మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఇట్లానే ఫాలో అవ్వండి. కాకపోతే మీకు ఎంత కావాలి, మీ హైట్కి వెయిట్కి అంతే తినండి. ఎక్కువ అయితే తినకండి. ఎక్కువ తింటే మాత్రం మీరు విజార్డ్ లాగా అవుతారు. మళ్ళీ అదే చెప్తున్నాను. కొంతమంది ఎక్కువ తిన్నా కానీ సన్నగానే కనిపిస్తుంటారు మీకు రైస్ ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళు పని చేస్తుంటారు, వాళ్ళు పని కూడా ఎక్కువ చేస్తారు, అవి అరిగిపోతాయి. చాలామంది తిని కూర్చుంటూ ఉంటారు, అట్లాంటి వాళ్ళకి పొట్టలు వచ్చేది. సో అది దానికి తగ్గట్టు మీరు మీ వర్క్ తగ్గట్టు తినండి. ఇది నా డైట్ అయితే మాత్రం. అండ్ చీట్ మీల్స్ కూడా చేద్దాం. ఒకవేళ మీకు ఇది నచ్చితే చీట్ మీల్ ఏం తింటాం, ఎలా తింటాం వాటి గురించి కూడా
వీడియోస్ అయితే వస్తాయి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో సెలవు. బాయ్.